Good afternoon and welcome to the Hindu newspaper analysis. Today 9/11/2024. So, what's the article? Staying cool but with clean tech global collaborations. అంటే మనం వాతావరణంలోనే కూల్గా ఉండాలి అంటున్నారు ఆథర్ గారు. అట్ ద సేమ్ టైం క్లీన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కొలాబరేషన్స్ కూడా ఉండాలి అంటున్నారు ఆయన. ఓకే, ఇన్ అ ర్యాపిడ్లీ వార్మింగ్ వరల్డ్ అంటే రోజు రోజుకి ప్రపంచం అన్నది వేడెక్కుతుందన్నమాట. ఓకే, ర్యాపిడ్లీ చాలా తొందరగా, ర్యాపిడ్ నైస్ వర్డ్ వాడారు. వార్మింగ్ వరల్డ్, కూలింగ్ ఈజ్ నాట్ మియర్లీ ఎ లగ్జరీ బట్ ఎ నెసెసిటీ. ఓకే, ఈ రోజుల్లోని వాతావరణం అన్నది కాస్త చల్లబడడం అన్నది ఒక లగ్జరీ, అంటే ఏదో ధనికులకు ఉన్నట్టే కాదు, అది ఒక అవసరం కూడాను. ఇట్ ఈస్ ఎ నెసెసిటీ. ఎస్పెషల్లీ ఎవరికండి? ఫర్ వల్నరబుల్ పాపులేషన్, అంటే వల్నరబుల్, ఈజీలీ ఇంజర్డ్, ఎవరైతే ఎక్కువగా వేడికి వీటికి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి చాలా చాలా ప్రప్రథమంగా ఇంపార్టెంట్ అనమాట. అటువంటి జనాభాకి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ క్లీన్ ఎనర్జీ అండ్ కూలింగ్ సొల్యూషన్స్ ఈజ్ అ క్రూషియల్ స్టెప్. ఓకే, అన్ని దేశాలు కలిసికట్టుగా క్లీన్ ఎనర్జీ అంటే ఎటువంటి కాలుష్యం లేకుండా వాతావరణానికి, ఓకే, కూలింగ్ సొల్యూషన్స్ అంటే ఎలాగ మన భూమిని అంటే ఎర్త్ని ఎలాగా కూల్ చేయాలి, వేడి కాదు కూల్ చేయాలి అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైన ముందడుగు అనమాట టువర్డ్స్ అడ్రస్సింగ్. దేనికి ఆన్సర్ ఇవ్వాలి వీళ్ళు? క్లైమేట్ క్రైసిస్, అంటే వాతావరణంలోనే ఉండే గడ్డు కాలానికి, గడ్డు పరిస్థితులకి ఎటువంటిగా మనం ముందడుగు వేయాలి, పరిణామాలు మనం చూసుకోవాలి. ఓకే, ఆన్ September 21st, 2024 అంటే గత నెల, ఇప్పుడు ఇది నవంబర్, ఆ ముందు నెల, ద క్వాడ్ నేషన్స్, క్వాడ్ అంటే ఏవేవి? ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్, వాళ్ళు ఇష్యూ చేశారంటే ప్రతిపాదన చేశారు. ఏమని? విల్మింగ్టన్ డిక్లరేషన్. విల్మింగ్టన్లోని ఒక డిక్లరేషన్, అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే కానీ భూమి అన్నది, వేడి అన్నది తగ్గదు అని ఒక ప్రతిపాదన ఇష్యూ చేశాను. ఇది హైలైట్ చేస్తుంది. ఏమని హైలైట్ అండర్ స్కోర్ అంటే హైలైట్ ఏం చేస్తుంది? ద క్వాడ్స్ కమిట్మెంట్, అంటే ఈ 4 దేశాల యొక్క దృఢ సంకల్పం. దేనికి? టు సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్. ఓకే, ఎనర్జీ అన్నది దానికి సస్టైనబుల్ అంటే ఒక లెవెల్ తీసుకెళ్ళి అలా దాన్ని మెయింటైన్ చేయగలగాలి. ఓకే, పర్టికులర్లీ ఎక్కడండి? ఫోకసింగ్ ఆన్ హై ఎఫిషియన్సీ కూలింగ్ సిస్టమ్. వెరీ గుడ్. సో పర్టికులర్గా దేని మీద మనం కేంద్రీకరించాలి? హై ఎఫిషియన్సీ కూలింగ్ సిస్టమ్స్ మీద. ఇది దేంతో పాటు లైన్లో ఉండాలి, అలైన్ చేయాలి. దేంతోని? ఎర్లియర్ జాయింట్ స్టేట్మెంట్. ముందుగా అందరూ కలిపి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అంటే ఇలా ముందుకు వెళ్తున్నాం అన్ని కంట్రీస్ అని. దాంతో పాటుగా బై ఇండియా అండ్ ద యుఎస్, ఈ జాయింట్ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? ఇండియా, యుఎస్. సో ఇందులోని క్వాడ్లో ఉన్నారు కాబట్టి దీని ప్రకారంగానే వెళ్ళాలి. విచ్ డీటెయిల్డ్, ఇదేంటంటే చాలా కూలంకషంగా ఒక దిశానిర్దేశకత, అంటే ఒక రోడ్ మ్యాప్, ఏ దిశగా మనం వెళ్ళాలి అన్నది. ఓకే, ఎందుకు మనం ఏం నిర్మించుకోవాలి? ఒక రెసిలియంట్, అంటే చాలా స్ట్రాంగ్ అండ్ సెక్యూర్, చాలా జాగ్రత్తగా ఉన్న ప్రపంచంలోని క్లీన్ ఎనర్జీ సప్లై చైన్స్. ప్రపంచంలో ఎలా ఉండాలి? మనకు సప్లై చైన్ అంటే పలానా కంట్రీ నుంచి మనకు వస్తుంది అంటే అది క్లీన్ సప్లై చైన్ అయి ఉండాలి. ఓకే, క్లీన్ సప్లై చైన్ అయి ఉండాలన్నమాట. ఓకే, ఇది ప్లేసింగ్ ఏ స్పెషల్ ఎంఫసిస్. దేని మీద ఎక్కువగా మనం ఒత్తిడి తేవాలంటే ఏ స్పెషల్ ఎంఫసిస్, అంటే స్పెషల్గా దీని మీదే మనం నొక్కి వక్కాణించాలి. దేని మీద? ఆన్ క్లీన్ కూలింగ్ టెక్నాలజీస్. క్లీన్ కూలింగ్ టెక్నాలజీస్ అంటే చాలా క్లీన్గా ఉండాలి, వాతావరణం అంతా కూల్ అవ్వాలి, అటువంటి టెక్నాలజీ మనం వాడాలి. బోత్ స్టేట్మెంట్స్, పైన చెప్పిన 2 స్టేట్మెంట్లు దేని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి, దేన్ని హైలైట్ చేస్తున్నాయంటే అర్జెంట్ నీడ్, అంటే యుద్ధ ప్రాతిపత్యాన్ని చెయ్యాలి మనం అర్జెంటుగా. టు డిప్లాయ్ అంటే ఈ పని కోసమే కొంతమంది ఎంప్లాయ్ చేయాలి, ఈ పని కోసమే డిప్లాయ్ ఏం చెయ్యాలి?
అఫోర్డబుల్ అంటే పెద్దగా మనకి ఖర్చు అవ్వకూడదు, అఫోర్డబుల్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ అంటే ఎక్కువగా ఇది ఎనర్జీని కన్జ్యూమ్ చేయకూడదు. ఓకే, తక్కువ ఎనర్జీతోని తక్కువ వ్యయంతో డబ్బులతో ఇది మనకి కూలింగ్ సిస్టమ్ తేవాలి, అంటే వాతావరణాన్ని తగ్గించాలి, చల్ల చేయాలి. ఇన్ క్లైమేట్ వల్నరబుల్ రీజన్స్ అంటే ఏ ప్రదేశాలు అయితే ఓకే వాతావరణ మార్పులకి ఎక్కువగా హాని కలుగుతాయో వాటిని మనం ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. వైల్ అట్ ద సేమ్ టైం ఈ ఏరియాలనే కాకుండా వైల్ అడ్వాన్సింగ్ గ్లోబల్ క్లైమేట్ గోల్స్. ఓకే, ప్రపంచంలోని కొన్ని క్లైమేట్ వాతావరణానికి ఇవి మనం సాధించాలి అని ఉంటుంది. ప్రపంచం అంతటా వాతావరణంలోని సాధించవలసింది ఈ గోల్స్ని ఏం చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి, అడ్వాన్స్ చేయాలి. ఓకే, ముందుకు తీసుకొని వెళ్ళాలి. సో నెక్స్ట్ ఏమంటారు, ఇండియాస్ లీడర్షిప్ ఇన్ దీస్ ఎఫర్ట్స్ ఇస్ పర్టికులర్లీ నోట్వర్తీ. ఇలాంటి ముందుకు వెళ్ళే గ్లోబల్ క్లైమేట్ గోల్స్లోని ఇండియా లీడర్షిప్ పొజిషన్ అంటే ముందంజలో ఉండి అన్నిటిని ముందుకు తీసుకెళ్ళడం అన్నది ఈ ప్రక్రియలోని మనం పెడుతున్న సాధన ఓకే నోట్వర్తీ, చెప్పుకోదగ్గది, పర్టికులర్లీ నోట్వర్తీ. ఓకే, చెప్పుకోదగ్గది అనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ ద క్వాడ్ క్లీన్ ఎనర్జీ అంటే ఈ 4 కంట్రీస్ ఓకే ఏమనుకున్నాయి, క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్. ఏం చేసినా ఈ రోజు నుంచి మనం ఎనర్జీని మాత్రం చాలా క్లీన్గా ఉంటుంది, వాతావరణానికి ఎటువంటి నష్టం మనం చేయకుండా ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇండియా ఒక ప్లెడ్జ్ చేసింది, అంటే ఒక ప్రమాణం చేసింది. ఏమని, సిగ్నిఫికెంట్ ప్రాముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్స్ అంటే డబ్బులు పెట్టడం అన్నది ఎందులోని, సోలార్ సూర్యుడి నుంచి మనం ఎనర్జీ తీసుకోవచ్చు, అండ్ కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, అంటే వాతావరణం మనం ఏదైనా ఒక వ్యవస్థలో వర్క్ చేస్తుంటే అందులో నుంచి ఎక్కువగా వాతావరణం మీద ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ, అక్రాస్ ఒక వ్యవస్థలోనే కాదు, ఇండో పసిఫిక్ రీజన్ అంతాను చాలా పెద్ద ఏరియా అంతా కూడా కూల్గా ఉండాలి అని మనం ప్రతిపాదించి అలా ముందుకు వెళ్తున్నాం భారతదేశం. ఇది ఎవరితో పాటు, యుఎస్ అండ్ ఇండియా జాయింట్ ప్లాన్. ఇది భారతదేశం అండ్ యుఎస్ఏ వాళ్ళు జాయింట్గా ఒక ప్లాన్ అనమాట. దేనికి, టు ఎక్స్పాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్. ఓకే, తయారీ కెపాసిటీ అంటే మనం బిల్డ్ చేసుకోవాలి కదా, దానికి ఎక్స్పాండ్ చేయాలి అంటే ఎక్కువ చేయాలి ఇప్పుడు. ఓకే, దేనికి ఇవన్నీ ఇలా చేయాలి, ఫర్ హై ఎఫిషియన్సీ ఎయిర్ కండిషనర్స్. సగం ఇప్పుడు ఎయిర్ కండిషనర్ ఉందనుకోండి, రూమ్లో ఉన్న వేడిగాలిని తీసి దీన్ని చల్లగా చేస్తుంటారు, బయట నుంచి వేడిగా లోపలికి రానివ్వకుండా రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంటారు. సో ఇదే కాకుండా దీనికన్నా అడ్వాన్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి, సేవ్ ఎనర్జీ సేవ్ ఎవ్రీడే డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అంట. డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ కన్నా అడ్వాన్స్డ్ ఎయిర్ కండిషనర్స్ వచ్చాయి కాబట్టి అంతకన్నా ఎఫిషియెంట్ ఎయిర్ కండిషనర్స్ తయారు చేద్దాం. అండ్ సీలింగ్ ఫ్యాన్స్, దీంతోపాటు ఏం చేద్దాం అన్నారు, సీలింగ్ ఫ్యాన్లు కూడా ఆధునీకరణలో చేద్దాం. ఈ డెవలప్మెంట్లు కానీ జరిగితే ఏవి, హై ఎఫిషియన్సీ ఎయిర్ కండిషనర్స్, సీలింగ్ ఫ్యాన్స్ కానీ ఓకే మెరుగుగా చేసుకుంటే సిగ్నిఫికెంట్గా ప్రాముఖ్యంగా ఇది తగ్గిస్తుంది, రెడ్యూస్ దేన్ని, క్లైమేట్ ఇంపాక్ట్, వాతావరణం మీద దీని ప్రభావం, దేనిది, కూలింగ్ సిస్టమ్స్. మరి ఎయిర్ కండిషనరు సీలింగ్ ఫ్యాన్స్ కూలింగ్ సిస్టమ్ కదా, సో ఇవి రూమ్ని కూల్గా ఉంచుతున్నాయి అంటే ఈ వేడిని బయటకు తీసుకెళ్తుంది. సో వేడి ఇలా పెరిగిపోతాయి, మన ఒక్క ఏసీయే కాదు కదా, ఇలా చాలా ఏరియాల్లో చాలా ఏసీలు వర్క్ చేస్తుంటాయి కాబట్టి ఈ వేడంతా ఎక్కడికి, వాతావరణంలోకి వెళ్తాం. అది తగ్గించాలి. ఓకే, నెక్స్ట్ ఏమంటారు, కూలింగ్ రిలేటెడ్ ఎమిషన్స్. ది బ్రాడర్ రెలవెన్స్ ఆఫ్ దీస్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ క్యాన్ బి సీన్ త్రూ ద లెన్స్ ఆఫ్ మాంట్రియాల్ ప్రోటోకాల్. ఓకే, అంటే అసలు దీని ప్రాముఖ్యత మనం ఏదో నేరోగా చూడకూడదు, బ్రాడ్గా చూస్తే. ఓకే, అంటే చాలా వైడ్గా బ్రాడ్గా చూసాం అనుకోండి ఇలాగ, అంతేగాని ఇలా చూడకూడదు. ఓకే, వైడ్ అండ్ యూ లుక్ ఎట్ థింగ్స్ ఆన్ బ్రాడ్ వ్యూ. ఓకే, ఈ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ ప్రపంచం అంతటా ఎందుకు ఇలాంటి శ్రమ పడుతున్నారు అంటే ఎలా చూడాలి, మాంట్రియాల్ ప్రోటోకాల్. ఓకే, కెనడాలోని మాంట్రియాల్ అనే ఊర్లోని ఒక ప్రోటోకాల్ అంటే ఒక పద్ధతి ఎలా వెళ్ళాలి అన్నది. అండ్ ఇట్స్
కిగాలి అమెండ్మెంట్. ఇక్కడ ఒక సవరణ చేశారు. ఎక్కడ? కిగాలిలో. ఓకే, కిగాలి అమెండ్మెంట్. ఇది ఏం చేసింది 2016లోని? ఆల్రెడీ సెట్ ప్రెసిడెంట్. ఇది ముందుగానే ఒక ఇలాగ ఉండాలి. ప్రెసీడ్ అంటే ఏంటి? ముందుగానే ఒక స్టాండర్డ్ని సెట్ చేసింది అనమాట ప్రెసిడెంట్ ఫర్ కలెక్టివ్ గ్లోబల్ యాక్షన్. అంటే ప్రపంచంలో అందరూ కలిపి సమిష్టంగా పనిచేయాలి, అప్పుడే వాతావరణం చల్లబడుతుంది. ఆన్ కూలింగ్ రిలేటెడ్ ఎమిషన్స్. ఓకే, ఏమన్నాను? వాతావరణంలోని చల్లబడ్డం, కూలింగ్ రిలేటెడ్ ఎమిషన్స్ అని. గ్లోబల్ టెంపరేచర్స్ అన్నవి పెరుగుతున్నాయి, ప్రపంచంలోని టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఇంక్రీజింగ్ డిమాండ్ ఫర్ కూలింగ్. అంటే అందరూ ఏమంటున్నారు? లేదండి, ఎర్త్ కూల్ అవ్వాలి, భూమి కూల్ అవ్వాలి, ఎండాకాలాలు తట్టుకోలేకపోతున్నాం. ఓకే, ఇవాళ నవంబర్ 9. ఓకే, విశాఖపట్నం మనం కానీ డే టెంపరేచర్ చూస్తే 31 degrees సెంటిగ్రేడ్ ఫీల్స్ లైక్ 35. ఓకే, చలికాలం, ఇది వింటర్. ఓకే, సో ఇమాజిన్, ఈవెన్ ఆఫ్టర్ ద ఫస్ట్ వీక్ కంప్లీషన్ ఆఫ్ నవంబర్ you still have 31 degrees centigrade and feels like 35 ante. Okay, we are wearing not the cuff shirt, but off the cuffs we are wearing sleeve shirts, not the full sleeves. Clear? So this is an indication how bad or how hot. It's not warm, it's hot. Okay, it is hot. Clear? And you perspire at this time of the day. Normally earlier it wasn't like this, which means there is global temperatures rise happening. Okay, now this has to come down. Increasing demand for cooling makes it imperative, must anamata, taggali ee vedi for the world, prapanchaniki deniki to adopt. Kotta vidhanga మనం అడ్జస్ట్ అవ్వాలి, అడాప్ట్ చేసుకోవాలి, వాటిని తెచ్చుకోవాలి. ఎందుకు? ద లెసన్స్ ఆఫ్ దీస్ ఫ్రేమ్వర్క్స్. ఓకే, ఇందు నుంచి మనం ఏం నేర్చుకున్నాం, దాన్ని మనం అవలంబించుకోవాలి. ఎందుకు? రెడ్యూసింగ్ హార్మ్ఫుల్ ఎమిషన్. ఇప్పుడు ఏసీ నుంచి బయటికి వెళ్తుంది, ఎంతో అంత హాని చేస్తుంది. ఆ హాని చేసేది మరీ ఎక్కువగా కాకుండా కాస్త తగ్గిద్దాం. రెడ్యూసింగ్ ద హార్మ్ఫుల్ ఎమిషన్. ఓకే, వైల్ చేంజింగ్, ట్రాన్సిషనింగ్, చేంజింగ్ టు సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్. అంటే ఒక్కసారి మారామనుకోండి, ఇది కాకుండా ఇంకో కొత్త పద్ధతి, దాన్ని అలా మెయింటైన్ చేయగలిగారు, ఫ్లక్చుయేట్ అవ్వకూడదు, అప్స్ అండ్ డౌన్స్ ఉండకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఏమంటారు? కిగాలి అంటే మాంట్రియాల్ ప్రోటోకాల్లోని జరిగిన సవరణ ఎక్స్పాండెడ్ ఇట్ స్కోప్. ఇది కూడా దాని యొక్క స్కోప్ని అంటే ఈ కంట్రీస్గా కాకుండా ఫుల్ ఎక్స్పాండ్ అయ్యింది. టు టార్గెట్, దేని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు? హైడ్రోఫ్లూరోకార్బన్స్. ఇవేంటి? హెచ్ఎఫ్సీస్. ఇవి పొటెన్షియల్ అంటే ఇందులో దాగి ఉన్న శక్తి చాలా ఉంది. దేని గురించి? గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇవి యూజ్డ్ ఇన్ ఏంటండి? కూలింగ్ అప్లయన్సెస్. కూల్ చేసే అప్లయన్స్లోని ఈ హైడ్రోఫ్లూరోకార్బన్స్ని వాడతాం. ఇవి కానీ మనం చెక్ చేయకుండా వదిలేస్తే, అంటే చెక్ చేయకుండా అంటే కూలింగ్ ఉంది కదా రూము చాలు అనుకుని కానీ మనం వదిలేస్తే, లెఫ్ట్ అన్చెక్డ్, హైడ్రోఫ్లూరోకార్బన్స్ కుడ్ కంట్రిబ్యూట్. ఎంత కంట్రిబ్యూట్ చేస్తాయండి? 0.52 degrees సెంటిగ్రేడ్. ఓకే, ఎంత? 0.52 degrees సెంటిగ్రేడ్ ఆఫ్ వార్మింగ్. వేడి పెంచేస్తాయి అన్నమాట ఈ హెచ్ఎఫ్సి కూలెంట్స్ అన్నీ. ఎంతవరకు? బై ఏ టైంలోని? మనం ఇప్పుడు 24లో ఉన్నాము, 2024, 2100 అంటే ఇంకొక 76 ఏళ్ళలో దాని కంట్రిబ్యూషన్ అంత ఉంటుంది. సో మ్యాక్సిమైజింగ్ ద కిగాలీస్ అమెండ్మెంట్, మాంట్రియాల్ ప్రోటోకాల్లో జరిగిన కిగాలి అమెండ్మెంట్ని మనం ఎంత ఎక్కువగా చేయగలిగితే, ఓకే, అమెండ్మెంట్స్ ఇంపాక్ట్ రిక్వైర్స్, దాని ఇంపాక్ట్ అక్కడ ప్రోటోకాల్లోని కిగాలి అమెండ్మెంట్లోని దాన్ని మనం అన్ని కంట్రీల మీద రుద్దేయాలి. అంటే ఎందుకంటే తూచా తప్పకుండా చెయ్యాలి, లేకపోతే వాతావరణం ఇంకా వేడికిపోద్ది. ఓకే, సో దాని ఇంపాక్ట్ ఏం చేయాలంటే అన్ని కంట్రీలు రిక్వైర్స్ అలైనింగ్ ది హెచ్ఎఫ్సి ఫేస్ డౌన్.
హైడ్రోఫ్లూరోకార్బన్ ఏమవ్వాలి, దఫాలుగా తగ్గాలి. ఫేజ్ డౌన్ విత్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్, అంటే ఇవి ఎనర్జీ ఎఫిషియెంట్గా తయారవ్వాలి, అంతేగాని ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేసేయకూడదు. ఓకే, మోర్ ఎఫిషియెంట్ కూలింగ్ సిస్టమ్, ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా సామర్థ్యత ఉండాలి. ఓకే, కూలింగ్ సిస్టమ్స్ ఏం చేయొచ్చు, కుడ్ డెలివర్ అబౌట్ 2/3, ఇవి 2/3%, 2/3 ఆఫ్ టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్. 2/3 మనం తగ్గించవచ్చు. ఎలాగా, బై కటింగ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, తగ్గించవచ్చు. మన ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ని తగ్గించాలి. దిస్ వుడ్ రెడ్యూస్, ఇలా కానీ జరిగితే ఇఫ్ యూ కట్ ఏమన్నారు author గారు, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, ఇది తగ్గిస్తుంది దేన్ని, ఎమిషన్స్ని, అంటే ఈ హైడ్రోఫ్లూరోకార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తుంది. తద్వారా ఏమవుద్ది, ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. ఎక్కడి నుంచి, ఫాసిల్ ఫ్యూయల్ పవర్ ప్లాంట్స్, ఫాసిల్ ఫ్యూయల్ అంటే పెట్రోల్ వాడే పవర్ ప్లాంట్స్ నుంచి. అండ్ తద్వారా ఏమవుద్ది, మనకు కాస్త ఖర్చు తగ్గుతుంది, సేవ్ కాస్ట్. దేనికి, ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ కన్స్యూమర్స్, ఎవరైతే తయారు చేస్తారో ఎవరైతే తయారు చేయని వాడతారో వీళ్ళందరికీ. చూడండి, దట్స్ కాల్డ్ ఎస్ రిప్లింగ్ ఎఫెక్ట్. ఓకే, అలా వెళ్తూ ఉంటుంది అన్నమాట ఎఫెక్ట్. సో ఈకోసిస్టమ్ అంతా బాగుంటుంది. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ హెస్ హైటెండ్ 2 క్రిటికల్ థ్రెట్స్ రిలేటెడ్ టు కూలింగ్. ఓకే, క్లైమేట్ అంటే వాతావరణ మార్పులు చాలా క్రిటికల్ స్టేజ్, అంటే ఇంకా పీక్ క్రిటికల్ స్టేజ్కి పట్టుకెళ్ళిపోయింది 2 విషయాలని. ఇది అంటే చల్లగా ఉండాలి అర్త్ అనే దాంట్లో 2 విషయాలు. ద ఇండైరెక్ట్ ఎమిషన్స్ ఫ్రమ్ ఇన్ఎఫిషియంట్ ఎయిర్ కండిషనింగ్, అంటే ఎయిర్ కండిషనింగ్ బాగాలేకపోయినా వాడేస్తుంటాం కాబట్టి అది ఇన్ఎఫిషియంట్ ఎయిర్ కండిషన్ ద్వారా ఇండైరెక్ట్గా చాలా వాతావరణానికి ఓకే కాలుష్యం జరుగుతుంది. 2 రెఫ్రిజిరేషన్ సిస్టమ్స్, మన ఇంట్లో రెఫ్రిజిరేటర్స్ ఉంటాయి చూడండి, ఫ్రిడ్జ్ అంటాం కదా, ఆ సిస్టమ్స్ దే ఆర్ పవర్డ్ బై ఏంటి, ఫాసిల్ ఫ్యూయల్స్. దే ఆర్ పవర్డ్ బై ద ఫాసిల్ ఫ్యూయల్ దట్ కమ్స్ ఫ్రమ్ డీప్ డౌన్ ది ఎర్త్ అనమాట. అండ్ ది డైరెక్ట్ ఎమిషన్, ఓకే, డైరెక్ట్గా ఈ కాలుష్యమైన ఈ గాలి అంతటిని ఎమిషన్, ఓకే, ఫ్రమ్ హార్మ్ఫుల్ రెఫ్రిజరెంట్స్. ఓకే, హార్మ్ఫుల్ అంటే పర్యావరణానికి చాలా చెడు చేసే రెఫ్రిజరెంట్స్ నుంచి కూడాను. ఇలా ఉన్నప్పుడు కూడా హౌఎవర్ ఎంత ఉన్నప్పటికీను చాలా దేశాలు స్టిల్ ఎప్పటికి కూడా ల్యాక్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ, వాళ్ళ దగ్గర లేవు. ఏంటి ఇంటిగ్రేటెడ్, సమిష్టంగా ఎందులోని ఎనర్జీ ఎఫిషియన్సీ, ఓకే, ఎనర్జీ ఎఫిషియెంట్గా వాడడం అన్నది. అండ్ ఇంకోటి ఏం లేదు, రెఫ్రిజరెంట్ స్టాండర్డ్స్ కూడా లేవు. ఓకే, రెఫ్రిజరెంట్ ఈ స్టాండర్డ్లో ఉండాలి, అది కూడా లేదు. హై ఎఫిషియన్సీ ఎయిర్ కండిషనర్స్, ఓకే, మంచి ఎఫిషియెంట్గా ఉండే ఎయిర్ కండిషనర్స్ని యూజింగ్ క్లైమేట్ ఫ్రెండ్లీ రెఫ్రిజరెంట్స్. మనం ఏం చేయాలి, ఫస్ట్ తగ్గాలి అంటే హై ఎఫిషియన్సీ ఎయిర్ కండిషనర్స్ వాడాలి. క్లైమేట్ ఫ్రెండ్లీ రెఫ్రిజరెంట్స్ ఆర్ అవైలబుల్, ఉన్నాయి. బట్ ఉన్నప్పటికి కూడాను ఈ మోడల్స్ ఏంటండి, ఇన్ఎఫిషియంట్. ఓకే, ఇన్ఎఫిషియంట్ అంటే దాని సామర్థ్యత అంత లేదు. సో రీడ్ దట్ వర్డ్ వెరీ కేర్ఫుల్లీ, దట్స్ వై ఐ హావ్ డిజైన్డ్ ఆన్ ఇట్. ఓకే, యూజింగ్ అవుట్డేటెడ్ రెఫ్రిజరెంట్స్, ఏదో 2024లో ఉన్న 2018ది 19ది 20 మోడల్ వాడుతూ ఉంటే ఏమవుద్ది, స్టిల్ డామినేట్ మెనీ మార్కెట్స్. ఎప్పటికి కూడా మార్కెట్లోనే అవే ఉన్నాయి, కొత్తవి రాలేదు ఇంకా. ఓకే, కొత్తవి రాలేదు. సో దీనికి ఏం చేయాలి, గవర్నమెంట్ స్ట్రాంగర్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి, కొత్త పాలసీలు తీసుకురావాలి. వితౌట్ స్ట్రాంగర్ రెగ్యులేషన్స్ అంటే ఇలాగ ఉండాలి, ఇవే ఉండాలి ఇళ్లలోనే అని తెచ్చారనుకోండి, అప్పుడు బాగుంటుంది. డెవలపింగ్ నేషన్స్ రిస్క్, దీని ద్వారా ఏమవుతుంది, స్ట్రాంగర్ రెగ్యులేషన్ లేకపోవడం. వితౌట్ డెవలపింగ్ నేషన్స్ రిస్క్ బికమింగ్, ఏమైపోతున్నాయి, డెవలపింగ్ నేషన్ రిస్క్ బికమింగ్ డంపింగ్ గ్రౌండ్స్. తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నాం ఎక్కడో దగ్గర. ఇన్ఎఫిషియంట్ అప్లయన్సెస్, ఈ పరికరాలు, ఈ గ్యాడ్జెట్స్ అన్నింటిని పనికిరాని అన్నీ ఒక దగ్గర పడేస్తున్నాం. ఓకే, ఇంకా ఏం చేస్తుంది అది, వర్సనింగ్, ఎక్సాసర్బేటింగ్ వాతావరణం అండ్ ఎనర్జీ ఛాలెంజెస్. ఓకే, వాట్ ఈస్ ఇట్ డూయింగ్, ఇట్ ఈస్ స్టిల్ వర్సనింగ్, ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ బ్యాక్ టు వర్స్. సిట్యువేషను
బ్యాక్ టు వర్స్ అయిపోతుంది. ఓకే, నాట్ ఫ్రమ్ గుడ్ టు బెటర్. ఓకే, పాజిటివ్ వైపు వెళ్తలేదు, నెగిటివ్ వైపు వెళ్ళిపోతుంది. హ్యావింగ్ అ మిషన్ మోడ్ అప్రోచ్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి? ఒక మిషన్, ఒక ఎస్ ఇది 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 చెయ్యాలి. ఒక భగీరథుడు నీళ్ళు గంగని తెచ్చినట్టు మనం కూడా ఇది ఒక ప్రాజెక్ట్లో పెట్టుకోవాలి, ఒక మిషన్లో, ఆ మోడ్ అప్రోచ్లో వెళ్ళాలి. ఇన్ 2024 ఈ సంవత్సరం భారతదేశంలోని కొన్ని ఏరియాలు, పార్ట్స్ ఆఫ్ ఇండియా ఎక్స్పీరియన్స్ టెంపరేచర్స్ ఓవర్ 50. అది మనం చదివాం మొన్న ఏప్రిల్, మే, జూన్, జూలైలోని. ఓకే, 50 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇది ఏం హైలైట్ చేస్తుందండి? అండర్స్కోరింగ్ ద నీడ్, అవసరం ఉంది ఇప్పుడు దేనికి? ఫర్ కూలింగ్ టు ఎన్ష్యూర్ థర్మల్ కంఫర్ట్. ఓకే, మనం ఏది కూలింగ్ అవ్వాలి, ఎందుకు అప్పుడే మనం వెచ్చగా ఉండే రగ్గులు, స్వెటర్లు ఇవన్నీ వేసుకోవచ్చు. తర్వాత మనం ఫుడ్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు, అన్నాన్ని రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చు మిగిలిపోతే. మెడికల్ సప్లైస్ తప్పనిసరిగా రెఫ్రిజిరేటర్ ఉండాలి, కొన్ని మందులు రెఫ్రిజిరేటర్లోనే పెట్టాలి. అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్. ఓకే, ఒక వ్యవస్థ స్టార్ట్ చేసామనుకోండి, ఇండస్ట్రీ, అందులో ప్రాసెస్ అన్నిటికీ ఎంతో అంత యూసేజ్ అవుతూ ఉంటుంది. కనుక వాళ్ళు కూడా వాతావరణానికి ఎంతో అంతో వాళ్ళ షేర్ ఆఫ్ కాలుష్యం వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు CSR యాక్టివిటీ కింద గ్రీన్ బెల్ట్ని, గ్రీన్ జోన్లని, మొక్కలు వేయడం చాలా చేస్తారు. చేసినప్పుడు కూడాను అది సరిపోవటం లేదు. ఓకే, ఇండియా వన్ ఆఫ్ ద మోస్ట్ క్లైమేట్ వల్నరబుల్ నేషన్స్. భారతదేశం అనేది ఏంటి? మోస్ట్ సూపర్లేటివ్ అనేసారు ఆథర్ గారు. క్లైమేట్ వల్నరబుల్ నేషన్ అంటే వాతావరణ మార్పుల్లోని ఎక్కువ హాని జరిగే కంట్రీస్లోని ఇండియా ఒకటి. ఇప్పుడు అది ఏంటి ఎదుర్కొంటుంది? గడ్డుకు సమయం, ఫేసెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నౌ ఎదుర్కోవడం అనమాట. 1-on-1 ఎదురు పడిపోయారు. ఇంకా దే ఆర్ కన్ఫ్రంటింగ్ ఫేసెస్ ఇంక్రీజింగ్లీ సివియర్ హీట్ వేవ్స్. మనం ఇప్పుడు ఏంటి చూస్తున్నాం? పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, వేడి గాల్పులు, హీట్ వేవ్స్ అన్నమాట, సివియర్ హీట్ వేవ్స్. ఇవి ఏం చేస్తాయి? గాల్పులు ఎండేంజర్ మిలియన్స్, కొన్ని లక్షల మందిని జీవితాన్ని అది కకావికలం చేసేస్తున్నాయి. ఎండేంజర్, చచ్చిపోతున్నారు జనాలు. సో బై 2030 ఇంకొక 6 ఏళ్ళలోని ఒక ఎస్టిమేటెడ్ మనం 160 మిలియన్ అంటే 16 కోట్ల నుంచి 20 కోట్ల ఇండియన్స్. ఓకే, ఎందుకంటే 1 మిలియన్ అంటే ఎంత? 10 లక్షలు. ఓకే, ఇక్కడ మనం 160 మిలియన్ అంటే 160, పక్కన ఇంకో 0 పెడితే 1600 lakhs. ఇఫ్ యూ డివైడ్ బై 100 యూ గెట్ 16 crores. సో 150 కోట్లు ప్లస్ ఉన్నాం కాబట్టి 16 కోట్లు టు 20 కోట్ల మంది ఇండియన్స్ ఏంటి ఎదుర్కొంటున్నారండి? డెడ్లీ హీట్ వేవ్స్ యాన్యువల్లీ. డెడ్లీ అంటే ఆ హీట్ వేవ్కి వాళ్ళకి ప్రాణం పోవచ్చు కాదు, కొంతమంది పోతున్నారు కూడా. కుడ్ ఫేస్ ద కంట్రీస్ వర్క్ ఫోర్స్. ఓకే, భారతదేశంలోని పని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, డైలీ లేబర్లోని, అన్ఆర్గనైజ్ సెక్టార్స్లోని. ఇలాగా వాళ్ళు హెవీలీ చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారు. దేనికి? ఈ ఉష్ణోగ్రతకి, ఎక్కువ వేడికి. ఓకే, అలాంటి వాళ్ళకి రిస్క్ అంటే ప్రాణహాని, సిగ్నిఫికెంట్ డిక్లైన్స్ ఇన్ ప్రొడక్టివిటీ. ఒక్కసారి కానీ వాళ్ళు ఈ వేడికి కానీ ఎక్స్పోజ్ అయితే అప్పుడు మనం అనుకున్నంతగా మనం ప్రొడ్యూస్ చేయలేం ఫ్యాక్టరీల్లోని, ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్లోని. ఓకే, డిక్లైన్ ఇన్ ప్రొడక్టివిటీ, వాళ్ళ యొక్క సామర్థ్యత తగ్గిపోద్ది వేడి వలన, ఆరోగ్యం క్షీణించేస్తుంది. ఫుడ్ సెక్యూరిటీ అంటే మంచి క్వాలిటీ ఫుడ్ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. ఓకే, కూలింగ్ డిమాండ్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సర్జ్. ఇప్పుడు ప్రపంచం అంతటా కూలింగ్ అంటే చల్లవ్వాలి ప్రపంచం. ఓకే, చల్లబడాలి అన్నది ఇప్పుడు సర్జ్ అంటే ముందుకు వస్తుంది. ఎక్స్పెక్టెడ్ టు సర్జ్, మూవ్ ఫార్వర్డ్. ఓకే, విత్ ఎయిర్ కండిషనర్ సేల్స్ రైజింగ్. ప్రతిరోజు, ప్రతి ఇయర్ దివాళీ ఆఫర్, దసరా ఆఫర్, ఇది అనుకుంటూ అది అనుకుంటూ మనకి సేల్స్ పెరిగిపోతుంది. ఎయిర్ కండిషనర్ 16% ఫర్ ఎవ్రీ డిగ్రీ ఓవర్ 30 degrees. చూడండి, ఎయిర్ కండిషనర్ సేల్స్ రైజింగ్ 16% పెరుగుతుంది ఫర్ ఎవ్రీ డిగ్రీ ఓవర్ 30 degrees. ఓకే, ఫర్ ఓవర్ 30 degrees. 2050 కల్లా
ఇండియా మే హ్యావ్ ది వరల్డ్స్ హైయెస్ట్ కూలింగ్ డిమాండ్. ఇక్కడ నుంచి ఇంకో 26 ఏళ్ళలోని హైయెస్ట్ కూలింగ్ డిమాండ్ అక్కడ ఏ దేశంలో ఉండాలండి? ఇండియాలో ఉంటుంది. మే ఓకే, విత్ ఓవర్ ఎన్ని? ఓకే, 100 కోట్లు, 1.14 బిలియన్ ఎయిర్ కండిషనర్స్ ఇన్ యూస్. ఓకే, 1 బిలియన్ 100 కోట్లు, ఇంకో 0.14 114 కోట్ల ఎయిర్ కండిషనర్లు వాడుకలోకి వచ్చేస్తాయి 2050 కల్లా. ఇండియా అప్రూవ్ చేసింది. ఏది? మాంట్రియాల్ ప్రోటోకాల్లోని అయింది కదా కిగాలి సవరణ. ఎప్పుడు? 2021లో, 3 సంవత్సరాల క్రితం. ఇది మనం కమిట్మెంట్. ఎస్, మేము కూడా దీనికి అనుగుణంగా ఉంటాం. టు రెడ్యూస్ ఏంటి? హైడ్రోఫ్లూరోకార్బన్స్ బై అంతా 85% తగ్గించేస్తాం 2047 కల్లా. ద ఇండియన్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ ICAP టార్గెట్స్ ఏం టార్గెట్ చేస్తుందండి? 20 to 25% రిడక్షన్, 20 to 25% తగ్గిస్తాము. ఎందులోని? కూలింగ్ డిమాండ్స్. ఎందులోని? కూలింగ్ అంటే వాతావరణం తగ్గాలి అన్న డిమాండ్లోని. ఓకే, 25 to 40% ఇన్ ఎనర్జీ కన్జంప్షన్ తగ్గిస్తాం. ఎక్కువ వాడడం, ఇంకా 25 to 40% ఎనర్జీ కన్జంప్షన్ కూడా తగ్గిస్తాం. అండ్ షిఫ్ట్ టు లో గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. మనం మారుతాం ఎటువైపు? లో గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటే గ్లోబల్ వార్మింగ్, ప్రపంచం అంతటా వేడికిపోతుంది, అది పొటెన్షియల్ ఉంది. సో దాన్ని లో చేద్దాం. ఓకే, అలాంటి రెఫ్రిజరెంట్స్ డెమాన్స్ట్రేటింగ్ ప్రపంచం అంతటికి మనం ఒక ఆదర్శంగా ఉండాలి. లీడర్షిప్ మనమే ముందంజలో ఉండాలి. దేంట్లోని? పర్యావరణానికి మన స్నేహితుడిగా, క్లైమేట్ ఫ్రెండ్లీ కూలింగ్, పర్యావరణానికి మనం పెద్ద స్నేహితుడిగా బిహేవ్ చేయాలి. ఓకే, అప్పుడు అంతా కూల్ అవుతుంది. ఏ మిషన్ మోడ్ అప్రోచ్ ఈజ్ నీడెడ్. ఇప్పుడు దీన్ని మనం ఎలా చూసుకోవాలి? ఒక భగీరథుడు ఎలాగైతే గంగను భూమి తేవాలో ఆ ప్రాతిపద్యంతో మనం కూడా ఒక మిషన్లో పెట్టుకోవాలి. ఇది ఆ మోడ్లోకి వెళ్ళిపోవాలి. మనం ఆ ట్రాక్లోకి వెళ్తే ఆ అప్రోచ్లో ఈజ్ నీడెడ్ టు ట్యాకిల్. ఇలా వెళ్తేనే మనం అవసరం అన్నమాట. మనం దాన్ని హ్యాండిల్ చేయగలం. వీ కెన్ ట్యాకిల్ ఏది? దీస్ ఛాలెంజెస్, ఈ ప్రశ్నలన్నిటికీను, ఈ సమస్యలన్నిటికీను. A national mission for sustainable cooling would require, దేశమంతటా ఒక మిషన్గా సస్టైనబుల్ అంటే అలా మెయింటైన్ చేసుకుంటూ కూలింగ్ చల్లబడ్డం వుడ్ రిక్వైర్ ఏం కావాలయ్యా అంటే ఫోకస్డ్ లీడర్షిప్. ఓకే, సడలిపోకుండా ఉండే నాయకత్వం. ఓకే, క్రాస్ సెక్టరల్ కొలాబరేషన్, ఈ సెక్టారు ఆ సెక్టారు ఇంకో సెక్టర్ అన్నీ కలిపి సమిష్టంగా. అండ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్, వాళ్ళు చేస్తారులే వీళ్ళు చేస్తారు కాదు, అందరూ కలిసి కోఆర్డినేట్ చేసుకోవాలి, సమిష్టంగా ఎఫర్ట్ పెట్టాలి. అక్రాస్ మినిస్ట్రీస్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ ఎవరికి వాళ్ళు ఇది నాది కాదు అనుకోకుండా అందరు నాది 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 అనుకోండి. అక్రాస్ మినిస్ట్రీ ఎస్టాబ్లిషింగ్ అండ్ ఇంటర్ మినిస్టీరియల్ వర్కింగ్ గ్రూప్. సో వాళ్ళే ఒక వర్కింగ్ గ్రూప్ని, ఎస్ దిస్ గ్రూప్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అని పెట్టాలి. ప్లానింగ్ ఎ లాంచ్ ఈవెంట్. ఓకే, ఒక లాంచ్ చేయాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి దాని గురించి వీళ్ళు ఆలోచన చేయాలి. అండ్ అలొకేటింగ్ అండ్ ఇనీషియల్ బడ్జెట్, దీనికంటూ కాస్త డబ్బుని వెచ్చేయాలి. ఇగో ఇది దీనికోసం అని యూ హ్యావ్ టు ఇయర్ మార్క్ సర్టన్ మనీ. ఓకే, ఇనీషియల్ బడ్జెట్, ఇవన్నీ ఎసెన్షియల్, చాలా అవసరం. సో నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్, మన భారతదేశం కూడా కెపాసిటీ బిల్డింగ్ అని అన్నీ పెంచుకోగలగాలి. ఓకే, ఇన్నాళ్ళు ఉన్నంత కెపాసిటీ కాకుండా ఇంకా కష్టపడితే ఇంకా పెరుగుతుంది. ఇనిషియేటివ్, ముందడుగులు అండ్ డెడికేటెడ్ బడ్జెట్, ఈ డబ్బులు దీనికోసమే వాడతాము. డెడికేటెడ్ బడ్జెట్ లైన్స్ ఉండాలన్నమాట. ఇక్కడ ఖర్చు లేదు కాబట్టి ఇందులో వాడేస్తాం అలా ఉండకూడదు. ఇంకా డెడికేటెడ్ బడ్జెట్ లైన్స్ మస్ట్ ఫాలో. అప్పుడే దేనికి ఎందుకు ఫాలో అవ్వాలి? ఫార్ లాంగ్ టర్మ్ సక్సెస్. ఓకే, COP29 and the momentum. So international commitment to clean energy cooling are encouraging. ప్రపంచం అంతటా అందరూ ఎస్ మేము కూడా మా వంతు కృషి చేస్తాము. దేనికి? క్లీన్ ఎనర్జీకి. అప్పుడే భారతదేశం కాదు,
ఎర్త్ భూమాత చల్లబడుతుంది. ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంది. భలే ఉందండి మాట వినడానికే అని. కానీ టెక్నాలజీస్ మస్ట్ రిమైన్ అఫోర్డబుల్. మనం వాడుతున్న టెక్నాలజీ కూడా మనకు అందుబాటులో ఉండాలి, అందుబాటు ధరలో ఉండాలి. అదే ఎక్కువ ప్రైస్. ఎఫిషియెంట్ కూలింగ్ సిస్టమ్, ఎఫిషియెంట్ రెఫ్రిజిరెంట్స్ ఒక్కొక్కటి లక్షలు 2 లక్షలు అయితే మనం వాడలేం. అఫోర్డబిలిటీకి వచ్చేయాలి. ద యుఎస్ ఇండియా పార్ట్నర్షిప్, క్వాడ్లో ఉన్నాం కదా మన నలుగురిలోని 2 కంట్రీలు. అండ్ ద క్వాడ్ ఇనిషియేటివ్స్, ఈ 4 కంట్రీలు ఇనిషియేటివ్ ముందడుగు వేసాయి. కాబట్టి ఇవి దేని మీద ఎక్కువ నొక్కి వక్కాణిస్తున్నాయి? డెప్లాయ్మెంట్, అంటే ఈ పని కోసం కొంతమందిని ఎంప్లాయ్ చేయాలి. అండ్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆ ఏరియాలోని ఏం కావాలి అనేది ఆ లోకల్ వాళ్ళకే తెలుస్తుంది. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉండాలండి? లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ హై ఎఫిషియన్సీ కూలింగ్ సిస్టమ్స్, హై ఎఫిషియన్సీ కూలింగ్ సిస్టమ్స్ ఉండాలి. ద ఛాలెంజ్ ఈజ్ ఇన్ ఎన్ష్యూరింగ్, ఇప్పుడు మనకి ఎదుర్కోవాల్సిన ఛాలెంజ్ ఏంటంటే ఇది మనం జయించాలి. ఏంటంటే ఎన్ష్యూరింగ్ ఈక్విటబుల్ యాక్సెస్, అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి. ఏంటి? పర్టికులర్లీ ఇన్ డెవలపింగ్ రీజన్స్, ఏ ఏరియాలో అయితే డెవలప్ అవుతున్నాయి ఆ రీజన్స్లో ఇంకా బాగా అవైలబిలిటీలో ఉండాలి. ఎందుకంటే అక్కడ కూలింగ్ అన్నది నీడ్స్ ఆర్ ద గ్రేటెస్ట్. అక్కడ వాతావరణం తగ్గాలి అన్నది ఎక్కువ డిమాండ్ అక్కడే ఉందన్నమాట. ఓకే, ఎక్కువ డిమాండ్ అక్కడ ఉంది. సో రైజింగ్ గ్లోబల్ టెంపరేచర్స్, ప్రపంచం అంతటా టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఇవి రిక్వైర్ స్కేలింగ్ అప్ ఎనర్జీ ఎఫిషియెంట్ సొల్యూషన్స్. సో ఇప్పుడు తగ్గించాలంటే ఏం చేయాలి మనం? స్కేల్, వీ నీడ్ టు స్కేల్ అప్, వీ కాంట్ స్కేల్ డౌన్. ఏంటి? ఎనర్జీ ఎఫిషియెంట్ అంటే ఉన్న ఎనర్జీని ఎంత బాగా వాడుకోగలదు. 2 యూనిట్లని 30 యూనిట్లో వాడే మెషిన్స్ మనం క్రియేట్ చేయగలగాలి. ఓకే, స్కేలింగ్ అప్ ఎనర్జీ ఎఫిషియెంట్ సొల్యూషన్స్ వితౌట్ స్ట్రెయినింగ్. అలాగని ఒక దాని మీద ఎక్కువ మనం స్ట్రెయిన్ చేసేకూడదు, అంటే దాన్ని వీక్ చేసేకూడదు. స్ట్రెయినింగ్ ఏంటి? ఫ్రెజైల్, వెరీ వీక్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్. మన ఎలక్ట్రిసిటీ గ్రిడ్లన్నీను చాలా వీక్. దాని మీద ఎక్కువ లోడ్ పెట్టాం అనుకోండి, ఫ్యూజులు కూడా వేస్తుంటాయి. ఓకే, ఆర్ లీవింగ్. అలాగని ఈ 16-20 కోట్ల మంది ఎవరైతే వేడికి ఎక్స్పోజ్ అయి ఉంటారో వాళ్ళని వెనకంజలో వదిలేసి వెళ్ళిపోకూడదు. వల్నరబుల్, ఈజీలీ ఇంజర్డ్ పాపులేషన్ని వెనకేసుకొని పోతే పోయారు, 150 కోట్లలోని 20 కోట్ల మంది అని అనుకుని అలాంటి దృక్పథంతో ముందుకు వెళ్ళకూడదు. ఓకే, అదే ఆథర్ గారు అంటున్నారు. ఇండియాస్ ప్రోయాక్టివ్ అప్రోచ్, ఇండియా ఎప్పుడు ఏ అప్రోచ్ని కూడా రియాక్టివ్గా తీసుకోదు, ప్రోయాక్టివ్గా. బాగుంది, ముందుకు వెళ్దాం, ఇలా పని చేసుకెళ్దాం. అప్రోచ్ టు కూలింగ్ ఛాలెంజెస్, అంటే ప్రపంచం అంతటిని కాస్త చల్లార్చాలి కదా కూలింగ్, ఎస్పెషల్లీ ఎలాగా? త్రూ ది ఐసిఏపి. ఓకే, ఎస్పెషల్లీ త్రూ ది ఐసిఏపి పొజిషన్స్. ఓకే, ఇట్ యాజ్ అ గ్లోబల్ లీడర్, ఇదేంటి ప్రపంచంలోని లీడర్గా తీసుకెళ్తుంది. ఎందులోని? సస్టైనబుల్ కూలింగ్, అంటే అన్ని చోట్ల ఓకే అలాగా కూలింగ్ అనేది అలా మెయింటైన్ చేయాలి. ద కంట్రీ కెన్ ప్రొటెక్ట్ ఇట్స్ పాపులేషన్ ఫ్రమ్ హీట్, అప్పుడే మనం మన జనాభా సంఖ్యని వేడి నుంచి మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. వై లీడింగ్, ఇదే కాకుండా మనం ముందుగా లీడర్షిప్ పొజిషన్ నుండి గ్లోబల్ ప్రపంచం అంతటా యుద్ధం చేస్తుంది. దేనికి అగెన్స్ట్గా? వాతావరణంలో మార్పులు. గ్యారంటీయింగ్ ఏంటి? థర్మల్ కంఫర్ట్ ఫర్ ఆల్, అందరికీ థర్మల్ అంటే వెచ్చగా ఉండాలి, చలి అనగానే చలి వచ్చింది, ఓకే, ఆ కంఫర్ట్ ఇవ్వాలి అన్నది మనం చూసుకోవాలి. అట్ COP28 దుబాయ్లోని ఓకే 63 కంట్రీలు ప్రామిస్ చేసాయి. ఏమని? టు రెడ్యూస్ కూలింగ్ ఎమిషన్స్. ఓకే, మా నుంచి వచ్చే వాతావరణ మార్పులు మేము తగ్గించుకుంటాము by 68% by 2050. ఓకే, ద గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్, ప్రపంచం అంతటా కూడాను ఒక ఒట్టు వేసుకున్నాయి. త్రూ దో నాన్ బైండింగ్, ఇదో కంపల్సరీ ఏం లేదు, ఇవన్నీ నాన్ బైండింగే. ఇవన్నీ కుడ్ ప్రొవైడ్ కూలింగ్ యాక్సెస్. ఇదేం చేయొచ్చు? కూలింగ్ యాక్సెస్ ఇస్తుంది. ఎవరికి? 3.5 బిలియన్ పీపుల్, అంటే 350 కోట్ల మందికి జనాలకి బై 26 ఏళ్ళలో. అండ్ ఎంత సేవ్ చేస్తుందండి? $17 ట్రిలియన్ ఎనర్జీని సేవ్ చేస్తుంది అనమాట, ఎనర్జీ ఖర్చు. అయినప్పటికి కూడాను గ్లోబల్ యాక్షన్ మస్ట్ యాక్సలరేట్,
ప్రపంచం అంతటా మన ఒక యాక్షన్ దీన్ని యాక్సిలరేట్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి ఫాస్ట్గా టు మేక్ దిస్ ఏ రియాలిటీ. దీన్ని వాస్తవం చేయాలంటే COP29 మస్ట్ బిల్డ్ ఆన్ ద మొమెంటమ్ ఆఫ్ COP28. COP29 దేని ఇనిషియల్ మీద అంటే దేని గ్రౌండ్ మీద ఎదగాలి, ఒక ఇనిషియేటివ్ వచ్చింది కదా, మొమెంటమ్ క్యాచ్ అయింది వేడి. ఓకే, COP28 బై ఎక్స్పాండింగ్ కూలింగ్ కమిట్మెంట్స్, పెంచుకెళ్ళాలి దేన్ని, కూలింగ్ కమిట్మెంట్స్, ప్రపంచం అంతటా మేము కూడా తగ్గిస్తాము అని. దిస్ ఇంక్లూడ్స్, ఇది అంటే ఇందులో ఏమేమి ఉన్నాయి, ఇంక్రీజింగ్ పార్టిసిపేషన్ ఇన్ ద గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్, అన్ని కంట్రీస్ కలిసి రావాలి, దేనికి ప్రామిస్ చేయాలి గ్లోబల్గా ప్రపంచం అంతటా కూలింగ్ చల్లబరుస్తాం అన్న నినాదం మీద. అండ్ ఇంప్రూవింగ్ పార్ట్నర్షిప్స్, ఒక కంట్రీ ఇంకో కంట్రీ ఇంకో కంట్రీ ఇంకో కంట్రీ అక్రాస్ సెక్టర్స్, అన్ని మినిస్ట్రీల్లోని ఈ సెక్టారే అని కాకుండా, అండ్ దేశాలు, అండ్ ఏంటి నేషన్స్. సో వాట్ ఈస్ ద వొకాబులరీ? deploy, employ for a purpose. Transitioning అంటే ఏంటి, చేంజ్, సస్టైనబుల్, మెయింటైన్, refrigerants, కూలింగ్ ఏజెంట్స్, అండర్స్కోరింగ్, హైలైట్ చేయాలి. అండర్స్కోరింగ్ అంటే ఏంటి, హైలైట్, రాటిఫై, అప్రూవ్ or approval andam, equitable, same to all, and final ga fragile, weak. Okay, so this is the article. So I thank Subhash, Mamta and Savita for the slides, and I also thank Shankar for helping me in recording these classes. I am Srinivas Pulyapudi getting these classes for you. A happy weekend and enjoy the weekend.